మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ అండ్ హెల్తీ. సో ఈ రోజు మనం ఒక హెల్త్ కేర్ టాపిక్ మాట్లాడుకోవడానికి వచ్చేసాం. మనం మాట్లాడుకునే టాపిక్ సోర్ థ్రోట్. సోర్ థ్రోట్ అంటే ఏంటి అసలు? మనకి జలుబు దగ్గు చేసినప్పుడు గొంతు బాగా నొప్పిగా చేస్తుంది కదా, సో దాన్నే మనం ఇంగ్లీష్లో సోర్ థ్రోట్ అని అంటాం. అరే అది మరి చాలా కామన్ విషయం కదా, దాని గురించి పెద్ద తెలుసుకోవాల్సింది మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది అనుకుంటున్నారా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే తెలుస్తుంది. సో జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకి గొంతు నొప్పి చేస్తుంది, దాని సోర్ థ్రోట్ అని అంటాం కదా. ఈ జలుబు దగ్గు కూడా మేజర్గా 2 ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయండి. ఏంటంటే ఒకటి వైరస్, ఇంకోటి బ్యాక్టీరియా. అది కూడా మనకు తెలిసిన విషయమే. వైరస్లో ఏమో చాలా రకాల ఫ్లూలు ఉంటాయి, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని, ఇంకా రకరకాలు. ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్. ఇంకోటి ఏమో బ్యాక్టీరియాలో ఏమో జనరల్గా కామన్గా కాజ్ చేసేది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకల్ అని ఉంటుంది. సో అది దానివల్ల మోస్ట్ కామన్గా మనకి జలుబు దగ్గు అనేది వస్తూ ఉంటుంది. జలుబు దగ్గుతో పాటు మనకి వేరే అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ బట్టి ఇది వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో జనరల్గా వచ్చే ఫీవర్ ఒకేసారి ఎక్కువ టెంపరేచర్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు మనకి గొంతు బాగా వాసిపోయి తినలేకపోవడం, తాగలేకపోవడం, అండ్ గొంతులో చూస్తే మీరు లైట్ వేసుకొని చూస్తే చిన్న చిన్న పింక్ ఇట్లా మచ్చల్లాగా రావడం, అంటే పొక్కుల్లాగా రావడం, మచ్చలు కాదు పొక్కుల్లా రావడం, అంటే మనకి పేలిపోతుంది చూసారా, సన్లో ఉన్నప్పుడు మనకి చర్మం పేలిపోతే ఎలా వస్తుంది అలాంటి ర్యాష్ చూడడం కానీ, లేకపోతే తెల్ల పూతలాగా మన నాలుక మీద తెల్ల పూత, లేకపోతే టాన్సిల్స్ మీద తెల్ల పూత, ఇలాంటివన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో జరుగుతూ ఉంటాయి. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఏంటంటే జనరల్గా ముక్కు బాగా కారిపోతూ ఉంటుంది. దాంతోపాటు టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా వస్తాయండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఒకేసారి హై టెంపరేచర్స్ వస్తే, వైరల్ ఇన్ఫెక్షన్లో గ్రాడ్యువల్గా టెంపరేచర్ పెరుగుకుంటూ వచ్చి బాగా హై టెంపరేచర్స్ రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్లీ వైరల్ టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయంటే పొద్దునంతా బాగానే ఉంటారు, సాయంత్రం వచ్చేసరికి చలి జ్వరంతో బాగా హై టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్. మనం జనరల్గా వేరే అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, బట్ మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు చేసి వాళ్ళే మనకి ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మెడిసిన్స్ రాస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒకవేళ మీకు గొంతు నొప్పి, జలుబు, దగ్గు కనుక పిల్లల్లో వస్తే, మీరు పిల్లల్లో కూడా ఇది కామన్ అండి, చాలా 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 కామన్. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ఒకరికి వస్తే అందరికీ వస్తూ ఉంటుంది, పెద్ద విషయం కాదు. కానీ ఒకవేళ వచ్చినా కూడా అది కంప్లీట్గా తగ్గేంత వరకు కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, అవి మనం అబ్జర్వ్ చేయలేము. ఏంటంటే మనకు తెలియదు, అంత బాగానే ఉన్నారు కదా అనుకుంటాము, కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో కాంప్లికేషన్స్ బాగా గురయ్యి కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయే స్థితిలో కేసులు కూడా ఉన్నాయి. సో అందుకని ఈ వీడియో మీరు ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు ఎలా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండొచ్చో మీకు తెలుస్తుంది. సో ఇది నాకు జరిగిందండి. 2 నెలల ముందు మా బాబుకి ఇట్లానే జలుబు దగ్గు వచ్చింది. సో చెప్పినట్టు అది కామన్ కాబట్టి స్కూల్కి వెళ్తున్నాడు, సో ఆబ్వియస్లీ అట్లా వచ్చింది అనుకోవచ్చు. జలుబు వచ్చినప్పుడు వెంటనే నేను నార్మల్గా జలుబు మందు ఇట్లా వేసేస్తూ ఉంటాను, తగ్గుతుంది, బాగానే ఉంది. కానీ 2వ రోజు ఏం చేశానంటే ఇక్కడ బుగ్గల మీద ర్యాష్ లాగా అనమాట, లైట్గా ఏదో మనకి పింపుల్ ర్యాష్ అంటాను చూసారా, పింక్గా అయిపోయి అట్లాగా అనిపించింది నాకు పొద్దు లేస్తూనే. నేను మా హస్బెండ్కి చూపించగానే మా హస్బెండ్కి అంత డిఫరెన్స్ అనిపించలేదు, కానీ నాకు ఖచ్చితంగా కనిపించింది. వాడికి ఏదో ర్యాష్ ఇట్లా మనకి బ్లష్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది పింక్గా అట్లా ఉందన్నమాట. సో సాయంత్రానికల్లా కొంచెం ఎక్కువగా ర్యాష్ వచ్చింది, దాంతోపాటు వాడికి సోర్ థ్రోట్, జలుబు అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు అప్పుడే అనిపించింది ఇది ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్లస్ స్ట్రెప్ థ్రోట్ అయి ఉండొచ్చు. స్ట్రెప్ అని నేను చెప్పాను కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లోనే ఇది చాలా కామన్గా వస్తుందన్నమాట, స్ట్రెప్టోకోకల్ గ్రూప్ ఏ బ్యాక్టీరియా. సో దీంట్లో ఏంటంటే మనకి ర్యాష్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దీనివల్ల వచ్చే జ్వరాన్ని మనం స్కార్లెట్ ఫీవర్ అని అంటాం అనమాట. ఈ స్కార్లెట్ ఫీవర్లో ముఖ్యంగా ఏంటంటే బాడీ మొత్తం మీద ర్యాష్ లైట్గా పింక్గా చిన్న చిన్న పుప్పెర్ లాంటి పొక్కులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఫేస్ మీద కూడా ఇట్లా పింకిష్గా అయిపోవడము, లేకపోతే పింక్ ర్యాష్ రావడం అనేది ఒక సిమ్టమ్. సో నేను డెఫినెట్గా అదే అనుకున్నాను మైండ్లో. సరే మరి అపాయింట్మెంట్ మాకు ఇక్కడ లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అర్జెంట్ కేర్కి మేము తీసుకెళ్ళాం. టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ 104 అట్లా రీచ్ అయింది. అది కూడా ఆల్ ఆఫ్ అ సడన్, చెప్పాను కదా బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరం కొంచెం సడన్గా వచ్చేస్తుంది, హై టెంపరేచర్ రీచ్ అవుతుంది అనమాట. సో వెంటనే నేను అర్జెంట్ కేర్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే స్ట్రెప్ అని చెప్పారనమాట. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదండి.
చెప్పినట్టు ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వగానే వాళ్ళు ఏంటి రాస్తారంటే యాంటీబయాటిక్ రాసేస్తారు. వన్స్ అది బ్యాక్టీరియల్ వల్ల వచ్చింది అని డిసైడ్ అయితే కనుక ఇమీడియట్గా యాంటీబయాటిక్ రాస్తారు. యాంటీబయాటిక్ అట్లానే రాశారు. రాసే ముందు కూడా వాళ్ళు క్లియర్గా అడిగారు, బాబుకి ఎమాక్సిలిన్ పడుతుందా అని చెప్పి. ఎమాక్సిలిన్ అంటే ఒక కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్. అదేంటంటే ఫస్ట్ లైన్ యాంటీబయాటిక్ అనమాట. మంచి పవర్ఫుల్ డ్రగ్. మోస్ట్లీ అది ఇస్తూ ఉంటాము, కానీ కొంతమందికి అది పడదు ఆ మందు. సో అందుకని అడిగారనమాట, ఇదివరకు ఎప్పుడైనా బాబుకి ఇచ్చారా, వాడికి పడుతుందా లేదా అని చెప్పి. నాకు బాగా గుర్తు, వాడికి చాలాసార్లు ఎమాక్సిలిన్ ఇండియాలో నేను చాలాసార్లు ఇచ్చాను. సో వాడికి ఏమంటారు దానికి కాంట్రాఇండికేషన్స్ కానీ అది పడకపోవడం అనేది ఏమీ లేదు. సో అది బాగానే యూస్ చేశాడు వాడు. సో అందుకనే నేను చెప్పాను పడుతుందని చెప్పాను. సో వెంటనే డాక్టర్ ఎమాక్సిలిన్ ప్రిస్క్రైబ్ చేశారు. నేను తీసుకొచ్చాను. ఆ రోజు రాత్రి, అంటే మేము ఈవినింగ్ వెళ్ళామండి, రాత్రి ఫుడ్ పెట్టేశాక ఫస్ట్ డోస్ వేశాను. అంత బాగానే ఉంది. కొంచెం టెంపరేచర్ తగ్గిందనమాట. అప్పటి వరకు ఆ ముందు రోజు రాత్రి ఎప్పుడైతే నేను యాంటీబయాటిక్ వాడకుండా జస్ట్ ఫీవర్ తగ్గించడానికి టైల్నాల్ వాడాను, కానీ అసలు ఫీవర్ తగ్గలేదు. ఎంత టైల్నాల్ 4 అవర్లీ వాడినా కూడా తగ్గలేదు. యాంటీబయాటిక్ వేయంగానే టెంపరేచర్ కొంచెం తగ్గింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. రాత్రి అంతా కొంచెం బాగా నిద్రపోయాడు అని. పొద్దున లేవంగానే కళ్ళు ఇలా ఉబ్బిపోయాయి. అంటే బాగా ఎక్కువ నిద్రపోయి లేగిస్తే ఉబ్బిపోతుంది కదా, అట్లా. కానీ నాకు కొంచెం తేడా కొట్టింది, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ నేను ఆ డిఫరెన్స్ చూడలేదు. అండ్ కళ్ళు కూడా ఇక్కడ కొంచెం ఈ రెప్పల దగ్గర కొంచెం వాపు కనిపించింది. నేను ఇమీడియట్గా మళ్ళీ మా హస్బెండ్ని లేపి చూపించాను, మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే ఆయన ఎక్కువ అబ్జర్వ్ చేయలేకపోయారు. ఆయన ఏమనుకున్నారంటే లెగిసినప్పుడు ఉంటుంది కదా, బాగా నిద్రపోయి లెగిస్తే ఉంటుంది కదా, అలా ఉంది అనుకున్నారు. సరే అని వదిలేశాను నేనే. బట్ నాకు ఎక్కడో డౌట్, అది నార్మల్ కాదు, ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అది. సో సరే అని చెప్పి ఇంకా టిఫిన్ పెట్టాను. ఆఫ్టర్నూన్ అయిపోయింది, టెంపరేచర్ కూడా బాగానే ఉంది, కంట్రోల్లో ఉంది. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ వాడు మీల్ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేయాలి కాబట్టి వేసాను అనమాట. వేసాక ఆఫ్టర్నూన్ ఇన్ ద సెన్స్ అదే మధ్యాహ్నం, యాక్చువల్లీ ట్వైస్ డైలీ, మార్నింగ్ డోసే నేను కొంచెం లేట్, అంటే వాడు 10 o'clock అట్లా లేసాడు. 11 o'clock అట్లా ఫుడ్ పెట్టేసి ఇంకా అప్పుడు వేసాను. సో అప్పుడు వేయంగానే ఒక 1 or 2 అవర్స్కి ఇంకా స్వెల్ అయిపోయి ఇట్లా బాల్ లాగా అయిపోయింది. వాడిది యాక్చువల్లీ ఓవల్ ఫేస్ ఉంటుంది, ఇట్లా బాల్ లాగా అయిపోయింది. అప్పుడు మా హస్బెండ్ అబ్జర్వ్ చేశారు, లేదు ఇది ఇంక్రీజ్ అయింది, ఏంటి ఇలా ఉంది అని. అంటే ఆబ్వియస్గా తెలిసింది ఇమీడియట్గా. సో నాకు అర్థమైపోయింది అది వెంటనే ఇది డ్రగ్ రియాక్షన్ అని చెప్పి. ఎందుకు అంటే మనము ఎమాక్సిలిన్ కొంతమందికి పడదండి, కొన్ని టైప్ ఆఫ్ సెఫ్లోస్పోరిన్స్ కూడా కొంతమందికి పడవు, కొన్నిసార్లు డ్రగ్ రియాక్షన్స్ అనమాట. అది వెంటనే నేను ఏం చేశానంటే అర్జెంట్ కేర్కి కూడా తీసుకెళ్లకుండా ఇమీడియట్గా మాకు ఆన్లైన్ డైరెక్ట్గా ఫిజిషియన్తో మాకు ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను. ఏంటి, వీడియో కాన్ఫరెన్స్ కాల్. సో కాల్ బుక్ చేయగానే ఎందుకు అంటే అర్జెంట్ కేర్కి వెళ్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, 2-3 hours ప్రొసీజర్ ఉంటుంది, ప్లస్ టైం పడుతుంది కదా, ఇది వెంటనే చూపిస్తే బెటరు, ఒకవేళ దొరికితే వీడియో కాల్ చేసేద్దాము అని చెప్పి వీడియో కాల్ చూస్తే లక్కీగా మాకు స్లాట్ దొరికింది, వీడియో కాల్ చేసాము. ఆ ఫిజిషియన్కి చెప్పాను అనమాట, ఇట్లా అయింది, సో ఈ డ్రగ్ ఇచ్చాము, ఎమాక్సిలిన్ ఇచ్చాము, ఎప్పుడు వాడికి అవ్వలేదు బట్ ఇప్పుడు అట్లా రియాక్ట్ అయ్యాడు అంటే, సో వెంటనే సరే ఎమాక్సిలిన్ స్టాప్ చేసేసేయండి, నేను వేరే అదర్ యాంటీబయాటిక్ రాస్తాను అని చెప్పి వేరే అదర్ సెఫ్లోస్పోరిన్ ది ఇచ్చారనమాట. ఆయన రాశారు, ఆయన ఫార్మసీకి రాస్తే మేము వెళ్ళి పిక్ చేసుకున్నాము. ఆ రోజు రాత్రి, తర్వాత రోజు పొద్దున డోస్ అయిపోయినాక, లేదు ఆల్మోస్ట్ 4 times, అంటే ఆ రోజు రాత్రి తర్వాత రోజంతా కూడా వేసుకున్నాక గ్రాడ్యువల్గా ఆ వాపు అనేది తగ్గింది. సో మెల్లమెల్లగా ఒక 2 daysకి కంప్లీట్గా వాపు తగ్గిపోయింది, ఫీవర్ తగ్గింది, అండ్ జలుబు లైట్గా ఉండింది. అది గ్రాడ్యువల్గా 2-3 daysకి మొత్తం తగ్గిపోయింది. సో మరి అదేముంది, ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు, తగ్గిపోయింది కదా అని అనుకోవచ్చు. కానీ వీడియో నేను స్పెషల్గా ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఆ నాలెడ్జ్ కొంచెం ఉంది, ప్లస్ ఐడియా ఉంది దీనివల్ల ఏంటి కాంప్లికేషన్స్, దీనివల్ల ఏమొస్తాయి అని. ఒకవేళ ఐడియా లేని వాళ్ళకి అది అబ్జర్వ్ చేయకపోయి ఉండుంటే అది కొన్నిసార్లు షాక్లోకి, ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు, కొన్నిసార్లు ఆ డ్రగ్ పడకపోయి కొన్నిసార్లు సడన్గా ఇది ఏంటంటే కొంతమందికి ఒక్కసారి డోస్ వేయంగానే వితిన్ 1 hourలో కూడా చాలా దారుణంగా రియాక్షన్కి సో దీని గురించి పెద్ద తెలుసుకునేది ఏముంది, మందు వేసుకున్నారు తగ్గిపోయింది అని అనుకోవచ్చు మీరు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలనండి. ఎందుకు అని అంటే ఇప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి
నేను అబ్జర్వ్ చేయగలిగాను ఆ చేంజెస్ నా కొడుకులో. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, ఆయనకి తెలియదు కాబట్టి ఆయన అంత అబ్జర్వ్ చేయలేకపోయారు. సో ఇట్లానే జనరల్గా ఎటువంటి ఐడియా లేకుండా పేరెంట్ ఉన్నప్పుడు మనం ఒక డ్రగ్ వేసినాక ఇమీడియట్, ఇప్పుడు రాత్రి ఒక డ్రగ్ వేస్తాం ఫస్ట్ డోసు, వాడు నిద్దట్లో ఉంటాడు, మనకు తెలియదు. బట్ ఆ కొత్త యాంటీబయాటిక్ వాడినప్పుడు ఆ రియాక్షన్ నిద్దట్లో కూడా కొన్నిసార్లు అనఫ్లాటిక్ షాక్ సిండ్రోమ్ అని అంటారు. అంటే ఆ మందు పడకుండా కొంచెం షాక్లోకి వెళ్ళిపోతారనమాట. ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అది కొన్నిసార్లు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అందరూ అలా రియాక్ట్ అవుతారని లేదు. నేను చెప్పినట్టు మా బాబుకి ఇండియాలో ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఎమాక్సిలిన్ మేము చాలాసార్లు వాడాము, ఎప్పుడు కూడా రియాక్షన్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఆ ఎమాక్సిలిన్కి మరి ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో తెలీదు. కానీ మనం ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఏదైనా కొత్తది వాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేయాలంటే ఏ రకాల సిమ్టమ్స్ అని అడగొచ్చు. చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, లూజ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి, అన్కంట్రోలబుల్గా అయిపోతూ ఉంటాయి. అంటే డ్రగ్ వేసిన ఫస్ట్ డోస్కే మనకి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది, ఇట్లా వాప్ అని చెప్పాను కదా, కొన్నిసార్లు బల్జ్ అయిపోతారనమాట. ఇంకా ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్, ఇంకా రకరకాల, కొన్నిసార్లు ఊపిరి కూడా ఆడదు, చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్టు డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ అండి. ఇమీడియట్గా పిల్లవాడిని కానీ పిల్లని కానీ ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ కేర్కి తీసుకెళ్ళిపోవాలి. సో ఇలాంటి రియాక్షన్స్ కొన్ని మైల్డ్గా, ఎట్లా అంటే ఇప్పుడు మా బాబుకి వచ్చినట్టు మైల్డ్ రియాక్షన్స్ అంటే గ్రాడ్యువల్గా డోస్ పెరిగే కొద్ది రియాక్షన్ ఎరుగుతూ ఉంటుంది. సో మనం అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా మనకు ఐడియా లేకపోతే ఫస్ట్ టైం ఎప్పుడైనా యాంటీబయాటిక్ వేసేసాం కదా అని రాత్రి బాబుకో పాపకో వేసేసి పడుకోబెట్టినప్పుడు రాత్రి ఇలాంటి రియాక్షన్స్ అయినప్పుడు మనకి తెలియదు. సో అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు అంటే ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఫాస్ట్గా అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అవడమే కాదు, ఇది జలుబు దగ్గే కాకుండా చాలా అదర్ డిసీజ్ని కూడా ఇది కాజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఉండిపోతే కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్, రుమాటిక్ ఫీవర్ అని రావచ్చు, కొన్ని అదర్ కండిషన్స్ లైక్ మెనింజైటిస్, ఇంకా రకరకాల కండిషన్స్ ఇవన్నీ వచ్చేస్తాయని మీకు భయపెట్టట్లేదండి. సో ఇది మనం ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉండాలి. కంప్లీట్గా వాళ్ళు క్యూర్ అయ్యేంత వరకు కూడా మనం బాబుని పాపని చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఈ రెడ్ ఫ్లాగ్స్ కోసం మీరు చూసుకుంటూ ఉండండి ఒకవేళ కొత్త యాంటీబయాటిక్ వాడితే. అండ్ ఇమీడియట్గా మీరు వీడియో కాల్ లేకపోతే అర్జెంట్ కేర్ తీసుకెళ్ళిపోవడము, అపాయింట్మెంట్ దొరికేంత వరకు కూడా మీరు వెయిట్ చేయొద్దు, దయచేసి వెయిట్ చేయొద్దు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే రీసెంట్గా కూడా కాదు, ఈ రోజు నేను ఇన్స్టాలో నేను కొన్ని మెడికల్ పేజెస్ కూడా ఫాలో అవుతాను అప్డేటెడ్ కేసెస్ కోసం, ఎస్పెషల్లీ అమెరికాలో. సో రీసెంట్గా ఇప్పుడు ప్రస్తుతం ఒక అమ్మాయి, ఒక చిన్న పాప 10 ఏళ్ళ అమ్మాయి అనమాట, ఇట్లానే కరెక్ట్గా ఈస్టర్కి ముందు, అంటే ఒక ఈస్టర్ అయ్యి 2-3 వారాలు అయి ఉంటుంది కదా, సో ఈస్టర్కి 2-3 రోజుల ముందు తనకి జలుబు చేస్తే టెస్ట్ చేసినప్పుడు ఫ్లూ వైరస్ అని చెప్పారు, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఇంట్లో కూడా అందరికీ ఉందంట. సో అందరూ మందులు వేసుకున్నారు, తగ్గిపోయింది. ఈస్టర్ కల్లా తగ్గిపోయిందంట, కంట్రోల్లోకి వచ్చేసింది. సో ఈస్టర్ తర్వాత నుంచి తన స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది అనుకున్నారంట. ఈస్టర్ తర్వాత రోజు ఏమైందంటే సడన్గా తన కంటి నొప్పి వస్తుంది అని కంప్లైంట్ చేసిందంట. రాత్రి అంతా విపరీతంగా కంటి నొప్పి వస్తుంది అంటే మరి వీళ్ళు అంటే పట్టించుకోలేదని కాదు కానీ మరి వేరే అదర్ రీజన్ అనుకొని రాత్రి అంతా వదిలేశారు. తర్వాత రోజు పొద్దున కూడా తను సేమ్ కంప్లైంట్, కంటి నొప్పి వస్తుంది. ఇంకా తర్వాత బ్లూయిష్గా అంటే బ్లూ కలర్లోకి పిల్ల మారిపోవడం అంతా అబ్జర్వ్ చేస్తున్నారంట. సో వెంటనే వీళ్ళు ఎమర్జెన్సీ అనుకోలేదు కానీ పీడియాట్రిక్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అంటే పీడియాట్రిషియన్ అపాయింట్మెంట్ అంటే మనకు 1-2 రోజులు పడుతుంది కదా, అపాయింట్మెంట్ ఇక్కడ అంత ఈజీగా రాదు. సో ఒక 1 డే అపాయింట్మెంట్ తీసుకొని పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయికి వేరే అదర్ సిమ్టమ్స్ అంటే వైటల్స్ కూడా సరిగా లేకుండా అయిపోయింది. సో పీడియాట్రిషియన్ వెంటనే ఎమర్జెన్సీకి రిఫర్ చేసి మీరు ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి అంటే వీళ్ళు ఎమర్జెన్సీకి తీసుకెళ్లారంట. ఎమర్జెన్సీకి తీసుకెళ్లేసరికల్లా అక్కడ ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, నర్సెస్ రెడీగా ఉన్నారు. అప్పటికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఎమర్జెన్సీ కండిషన్, అయ్యో ఏదో అవుతుంది అనేది కానీ తట్టలేదంట వాళ్ళకి. వాళ్ళ మదర్ రాశారు అది. సో అప్పుడు ఐడెంటిఫై చేశారు ఇదేదో సీరియస్ అని చెప్పి. అక్కడికి వెళ్ళాక వెంటనే ఇమీడియట్గా టెస్ట్లు అవన్నీ చేసేసరికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది నెక్రోటైజింగ్ ఫేషైటిస్ అని చెప్పి ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియానే ఇది కూడా కాజ్ చేస్తుంది. సో అదేంటి మరి ఇన్ఫ్లుయెన్జా కదా, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అని 3-4 రోజుల ముందు చెప్పారు కదా అని అడిగితే, సో అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే బేసిక్గా అమ్మాయికి వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు
ఈ స్ట్రెప్టోకోకల్, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సో లేట్గా అది మరి ఎట్లా వచ్చిందో తెలియదు. జనరల్గా ఏమవుతుందంటే మనకి ఏమైనా కట్స్ కానీ ఇన్సెక్ట్ బైట్స్ కానీ ఇట్లాంటి దెబ్బలు వచ్చినప్పుడు ఒకవేళ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయితే కనుక ఈ నెక్రోటైజింగ్ ఫేసైటిస్ అనేది డెవలప్ అవుతుంది ఈ కండిషన్. మరి అమ్మాయికి ఎట్లా కట్ అయిందో ఏమైందో తెలియదు. తన ఐ దగ్గర నుంచి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. బేసిక్గా అదేంటంటే మన చర్మాన్ని, లోపల ఉన్న ఆర్గన్స్ని కూడా తినేస్తుంది. నెక్రోటైజింగ్ అంటే చంపేస్తుంది అనమాట, తినేస్తుంది ఈ బ్యాక్టీరియా. సో అప్పటికి తన వైటల్స్ కూడా చాలా డ్రాప్ అయ్యి లోపల చాలా సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అని చెప్పి వెంటనే అమ్మాయిని ఇంట్యుబేట్ చేశారు. బై గాడ్స్ గ్రేస్ తనైతే ఇప్పుడు రికవర్ అవుతుంది. బట్ 5 సర్జరీస్ చేశారంటే ఈ లాస్ట్ 2 వీక్స్లో తనకి 5 సర్జరీస్. ఇదేంటంటే చెప్పాను కదా, చర్మం తినేస్తూ ఉంటుందండి. సో చర్మం తినేసేటప్పుడు వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే అక్కడున్న మొత్తం ఏరియాని వాళ్ళు తీసేస్తారు. సో తీయకపోతే ఆ బ్యాక్టీరియా మళ్ళీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అలా తన ఫేస్ మీద ఒక 4-5 సర్జరీస్ చేశారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం తనకి ఫేస్ మీద వచ్చింది కాబట్టి తనకి ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్, అంటే ఇప్పుడు ఇక్కడ పెద్ద హోల్ లాగా పడిపోయింది అనమాట. ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేస్తున్నారు. మరి ఈ కేసు విన్నప్పుడు మీకు ఏం అర్థమై ఉంటుంది? నాకైతే చాలా బాధ వేసింది. ఎందుకంటే 10 ఏళ్ళ అమ్మాయి, షీఈ్ వెరీ వెరీ యంగ్. అమ్మాయి వీడియోస్ కూడా ఫండ్ పేజింగ్ కోసం తన వీడియోస్ కూడా పెట్టారు. షీఈ్ వెరీ యాక్టివ్. అసలు అన్ఫార్చునేట్ అండి, ఇది నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కానీ మనకి తెలియక కొన్నిసార్లు అందుబాటులో సర్వీసెస్, ఇప్పుడు మనం ఇండియాలో ఉండే వాళ్ళకి అది తెలీదు. అంటే ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇండియాలో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా లేకపోతే ఏదైనా మెడికల్ నీడ్ వచ్చినా కూడా ఇప్పటికిప్పుడు మనం ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కలవచ్చు, ప్లస్ ఒక సర్వీస్ని మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అమెరికాలో అలా జరగదండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసు చెప్పాను కదా, ఇది పీడియాట్రిక్ కేసు నుంచి రిఫరల్గా ఎమర్జెన్సీకి వెళ్ళారు. ఆ పేరెంట్స్కి కూడా తెలియదు అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని. ఆ పేరెంట్స్కి కూడా అన్ఫార్చునేట్లీ తెలియదు. అంతే కదా, మరి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండకపోతే ఆబ్వియస్లీ ఎవరికి ఐడియా ఉండదు. ఫీవరే కదా, కంటి నొప్పే కదా, పీడియాట్రిషియన్కి తీసుకెళ్ళొచ్చు అని 2 రోజులు నెగ్లెక్ట్ చేస్తారు కదా. నెగ్లెక్ట్ కాదు, వాళ్ళకి తెలియక. సో ఇది కూడా ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్స్ ఈ రోజు దొరకవు, ఈ రోజు రిఫరల్స్ ఉండవు. సో ఇలాంటప్పుడు అంటే మోస్ట్లీ ఇండియా నుంచి ఎవరైతే దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళు కొంతైనా మనకి మెడికల్ నాలెడ్జ్ తీసుకోవడము, అంటే బేసిక్ మెడికల్ నాలెడ్జ్ అంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ కాదండి. ఇప్పుడు ఏ డాక్టర్కి ఉండే నాలెడ్జో లేకపోతే నర్సెస్కి వాళ్ళకు ఉండే నాలెడ్జో కాదు, బేసిక్ మెడికల్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో మనము ఏమనుకుంటాం, ఇది అన్ఫార్చునేట్గా నేను చాలా పేరెంట్స్లో విన్నాను, మా బాబుకి పాపకి ఏం రాదండి, వాళ్ళు పుట్టినప్పటి నుంచి తల్లిపాలు పెట్టి పెరిగారు, వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఇదన్నీ అన్ఫార్చునేట్. ఇవన్నీ కూడా వాళ్ళని కన్విన్స్ చేయలేము. అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ బాగుంది కదా మాకు రాదు అనేదైతే ఉండదు. ఇమ్యూనిటీ బాగున్నా బాగోలేకపోయినా సమ్ టైమ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. సో అలాంటప్పుడు మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, మా అబ్బాయి బాగుంటాడు, వాడు హెల్దీగా ఉంటాడు, వాడికి ఏం కాదులే, ఇది జస్ట్ నార్మల్ సిమ్టమ్ అని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ లివ్ అవే ఫ్రమ్ ఇండియా, మేక్ ష్యూర్ ఒక్కసారి 2 సార్లు ఎక్స్ట్రా ఎమర్జెన్సీ విజిట్స్కి వెళ్ళినా పర్వాలేదు, కొంత డబ్బు పోయినా పర్వాలేదండి. మన పిల్లల్ని సేఫ్ సైడ్లో ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూసాక చిన్న జలుబు దగ్గులకు కూడా ఏదో అయిపోతుందని మీరు టెన్షన్ పడిపోయి ఇట్లా భయపడిపోమని చెప్పే వీడియో కాదండి. ఈ వీడియో ద్వారా మీరు కొంచెమైనా మీకు మెడికల్ నాలెడ్జ్ వస్తుంది, ఏవి మనం కనిపెట్టుకోవాలి, ఏవి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అని మీకు తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. 99% మట్టుకు జలుబు దగ్గులు ఎలా వచ్చాయో అలాగే పోతాయి, టెన్షన్ ఏం లేదండి. ఆ 1% కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, కాంప్లికేషన్స్ లేకుండా మీకు బాగుంటారని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ హూ లివ్ అవే ఫ్రమ్ ఇండియా ఈ ఖచ్చితంగా కొంచెమైనా మెడికల్ నాలెడ్జ్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉండి ఇలాంటి హెల్త్ కేర్ టాపిక్స్ మాట్లాడండి అని మీకు ఏమైనా అనిపిస్తే అవి కమెంట్స్లో వదిలితే నేను దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. సో until the next video, stay healthy, stay happy and be blessed. Bye bye.